అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ వారఫలమే కాదు, మొత్తం జాతకాన్ని తెలుసుకోవచ్చు. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎలా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం రెడీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి లగ్న స్థితి, నక్షత్ర స్థితి, రాశి దశని బట్టి మీ జాతకాన్ని అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. దీనికి కొంచెం చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. తర్వాత మనం అనుకున్న పనులు అవుతాయా కావా అని ఏ సమస్య ఉన్నా సరే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల తప్పకుండా అనుకున్న పనులు కూడా మనకు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు, అలాగే మీ యొక్క ముఖం కనిపించే ఫోటోలు పంపించండి. మీ జాతకం కూడా కరెక్ట్గా సిద్ధంగా ఉంటుంది, చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించడం, అలాగే మీరు మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క కృప మీ పట్ల ఎప్పటికీ ఉండాలని కోరుతూ, ఈ వారం కానీ గ్రహస్థితులను కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు అలాగే బుధగ్రహం శుక్రుడు మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు నుంచి ప్రయాణిస్తూ మీనరాశి వరకు, ముఖ్యంగా శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు జూన్ నుంచి 29 జూన్ వరకు చూసుకుంటే ఈ వారమంతా కూడా ఈ రాశి వాళ్ళకి స్వశక్తి మీద మీరు ఎంత కష్టపడితే అంత మేలు జరుగుతుంది. మీకున్నటువంటి ఓపిక, మీకున్న సహనం, మీకున్న ఓర్పు చాలా గొప్పది. అది ఈ వారమంతా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. జనరల్గా దూకుడు నిర్ణయాలు కాస్త ఆపండి, తొందరపాటు పనికిరాదు. ధనస్థానం విషయంలో కాస్త బాగున్నప్పటికీ కొంచెం ప్రయత్నం ఎక్కువగా చేస్తే ఇంకా మంచిది. బంధువులు, స్నేహితులు, కింద పనిచేసే వాళ్ళందరి సహకారాలు పూర్తిగా ఉంటాయన్నమాట. మానసిక ధైర్యం మీ సొత్తు అవుతుంది. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి మీరు ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తొందరపాటు పనికిరాదు. తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నమాట ధనుసు రాశి వాళ్ళకి. పిల్లల చదువులు బాగుంటాయి, విదేశీ ప్రయాణాలు బాగుంటాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, అన్ని రకాలుగా మేలు కలుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. శత్రువు పీడ బాగా కనిపిస్తూ ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సంయమనం కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. ఒకరి పట్ల ఒకరికి అపరిమితమైన నమ్మకం ఉంటుంది. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భాగస్వామ్యం, వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మీకు అదృష్టం అనేది చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు సంతృప్తికరంగా కనిపిస్తూ ఉంది. ఖర్చుల విషయంలో అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మరి ఈ వారమంతా కూడా ఉదయమే మీరు లేచి చక్కగా సుందరకాండ పారాయణం చేయటం, ముఖ్యంగా గురు మంత్రాన్ని 16 సార్లు దేవానాంచ ఋషీనాంచ అనే మంత్రాన్ని చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. విన్నారు కదా 12 రాసుల వారికి ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని, మీ జాతకాలు తెలుసుకొని వాటికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిహారాలు పొందుతారని thesimple.astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.